హాయ్ అండి. కొరియన్ లాంటి గ్లాస్ స్కిన్ మీకు కావాలి అనుకుంటున్నారా? మొటిమలు మచ్చలు లేకుండా స్కిన్ అనేది గ్లోయింగ్గా బాగుండాలి అని అనుకుంటున్నారా? అయితే ఇలా ట్రై చేయండి. కొరియన్ లాంటి గ్లాస్ స్కిన్ పక్క మీకు కూడా వస్తుంది. దీనిలో ఏంటంటే ఫస్ట్లీ బియ్యం పిండి అనేది యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండిలో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది చర్మంని ఎలాస్టిసిటీని పెంచి చర్మం ముడతలు తగ్గిస్తుంది అన్నమాట. అండ్ మొటిమలు కలిగించే బ్యాక్టీరియా అనేది ఫేస్లో ఉంటుంది, దాన్ని కూడా తొలగించేస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకి పింపుల్స్ అలాంటివి ఏమి కూడా రావు. అండ్ దీనిలో వాడటం వల్ల జిడ్డు కూడా పోతుంది. తర్వాత కొంచెం అనేది అలోవెరా జెల్ వేసుకోవాలి. అలోవెరా ఎందుకు అని అంటే అలోవెరాలో ఏంటంటే విటమిన్ ఏ అండ్ సి, బ్యాక్టీరియా, యాంటీ ఫంగస్ చాలా ఉంటాయి అన్నమాట. దీనివల్ల హెల్త్కే కాకుండా మన ఫేస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. మొటిమలు మచ్చలు రాకుండా పోగొట్టడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట అలోవెరా. కాబట్టి కొంచెం అలోవెరా జెల్ అనేది అప్లై చేసుకోవాలి. తర్వాత మనం కొంచెం రా మిల్క్ అనేది తీసుకోవాలి. రా మిల్క్ వల్ల ఏంటి అంటే మన ఫేస్లో ఉన్న ట్యాన్ అంటే జిడ్డుని అంతా కూడా తొలగించేస్తుంది. మనం ఇప్పుడు యూవీ రేస్ నుంచి చాలా ఎఫెక్టివ్గా అయిపోతున్నాం. సో వాటి నుంచి కూడా ఇది రిలాక్సేషన్ ఇస్తుంది అనమాట. అండ్ తర్వాత ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా మనకు చాలా బాగా జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మన స్కిన్ అనేది ఇంకా గ్లోయింగ్గా మారుతుంది. అది అందరికీ తెలుసు. బ్లడ్ అనేది మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటే స్కిన్ అనేది కూడా అంత గ్లోయింగ్గా మారుతుంది. దానికి అనేది రా మిల్క్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ రా మిల్క్ మనం టోనర్లో కూడా ఉపయోగించవచ్చండి. లైక్ ఎవరైనా మేకప్ అలాంటివి ఏమైనా వేసుకుంటూ ఉంటారు కదా, లైక్ టోనర్ కూడా ఉపయోగించవచ్చు దీన్ని. అండ్ వీటిని మూడింటిని అయితే మిక్స్ చేసేయాలి. మంచిగా మిక్స్ చేసేసుకొని ముందుగా ఫేస్ అనేది వాష్ చేసేసుకొని నార్మల్ వాటర్తో ఇదేదైనా అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకుని 10 to 15 minutes అనేది అలానే ఉంచేసేయండి. డ్రై అయిన తర్వాత మసాజ్ చేస్తూ కూడా క్లీన్ చేయాలి. దానివల్ల ఏంటి అంటే గ్లోయింగ్గా మారుతుంది అన్నమాట మన స్కిన్ అనేది. ఇది ట్రై